నరసింహ మూవీని స్పూఫ్ చేస్తూ డైరెక్టర్ గా నాన్ స్టాప్ నూకరాజు అండ్ మన తాగుబోతు రాజమౌళి ఒక తింగ రోడ్ లో ఒక అమాయకుడు లాగా కడుపొబ్బ నవ్వించడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు. మరి నువ్వు రెడీయా? అబ్సల్యూట్లీ. ఒరిజినల్ సినిమా కన్నా ఈ స్పూఫ్ లో ఇంకా చాలా క్రియేటివిటీ అనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. మీకు ఒక సినిమా ఓకే అనుకో. అవును, రాజమండ్రి శ్రీదేవి హీరోయిన్ శ్రీదేవి గారు ఎవరిని ఓకే చేస్తారు? నేను రాజమండ్రి శ్రీదేవిని పెట్టుకుంటా. హీరోయిన్ శ్రీదేవి గారిని పెట్టుకుంటే సినిమా బాగుంటుంది సార్. ఆవిడ నా కళ్ళల్లో కలిపెట్టి సినిమా చేయలేదయ్యా. ఎవడన్నా మంచి ప్రొడ్యూసర్ వస్తే చూడు సినిమా చేద్దాం. ప్రొడ్యూసర్ గారు నా దగ్గర మంచి కథ సార్, ప్రొడ్యూసింగ్ చేస్తాను. మా కొడుకుని హీరో పెట్టిగా సార్. అయితే నరసింహ సినిమా ఉంది కదా సార్, ఆ సినిమాని సీక్వెల్ చేస్తాను సార్. మీ కొడుకుని పిలిపించండి సార్ ఒకసారి. నరసింహ నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన పులికెటి యువసేన. నా కొడుకు చిన్నప్పుడు అన్ని ఇంజక్షన్లు ఇచ్చారా సార్? వెళ్ళండి వెళ్ళండి, సరిగ్గా నుంచో. ఇది లోపల పెట్టు, అది ఇటు పెట్టు. నరసింహ సీక్వెల్ చేస్తాను. ఈ సినిమాలో నీ పేరు నరసింహ, ఓకేనా? నువ్వెవరు? నరం చింబ. నరం చింబ. నరసింహ. నరచింబ. నరా నరా సింహ. ఆ హీరోయిన్ పిలు. హీరోయిన్ ఎంట్రీ. ఈ అమ్మాయి పేరు నీలాంబరి. ఓకే, ఒకసారి పిలువు. నీలబర్రి. నీలబర్రి. నీలంబరే కాదు, నా పేరు నీలాంబర్. సరే సరే సరే, మీకు ఫస్ట్ సీన్ చెప్తాను. మీరు కారులో ఆగుతారు మేడం. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎందుకో తెలుసా? నేను ఈ నీలాంబరి నేను లవ్ చేస్తున్నాను మీరు చెప్పాలి. ఆ తర్వాత మీది మీ వార్నింగ్ సీన్ మీది ఉంటుంది. ఓకేనా? రెడీ 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 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. అవును నిజమే, చాలా మంది అన్నారు, చాలా మంది అన్నారు. ఎందుకో తెలుసా? అడిగిందా నువ్వు అవునని చెప్పమని? అది అంది. నువ్వు ఎందుకు అవునన్నావు? నువ్వు అవునని చెప్పాల్సిన అవసరం. రెడీ 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 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. నువ్వు సూపర్ రా. కాదని ఎందుకు చెప్తున్నావు? అవునంటే వద్దాను, మరి కాదనాలి కదా. అసలు మాట్లాడు, నోరు మూసుకుని. అర్థమైందా? 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. అది కూడా కాదు, ఏది కాదు. ఏంటి సరేనా? నువ్వు డైలాగ్ చెప్పనిస్తావా? రెడీ 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎందుకో తెలుసా? ఈ నీలాంబరి నిన్ను ప్రేమిస్తుంది. మీరు హీరో హీరోయిన్ కొట్టుకోవడమే. నరసింహ అని ఇలా అన్నప్పుడు నువ్వు ఇలా వెనక్కి తిరిగి అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది, బాగుపడినట్టు చరిత్రలో లేదు అనేది నువ్వు చెప్పాలి. ఓకేనా? అది ఏ అంటే నేను తిట్టినట్టు కాదు. నువ్వెవరు? నరసింహ. అది నీలపర్యే. నీలపర్యే. రెడీ 3 2 1 యాక్షన్. మళ్ళా అతిగా ఆశపడ ఆడదమ్మ కదా, ఆడదమ్మ కదా. నోరు తిరగట్లేదు కదా. ప్రాంప్టర్ని పిలుస్తాను. సార్ ప్రొడ్యూసర్ గారు, ప్రాంప్టర్స్ ఎవరైనా ఉన్నారు మన దగ్గర? సార్ ప్రాంప్టర్ గారు రండి. నీకు డైలాగ్ ఉంది, నువ్వు ప్రాంప్టర్ అంట. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు చరిత్రలో మిగిలి. ఒకసారి చెప్పేసింది. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మొగాడు, బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నువ్వు ప్రాంప్టర్. 99 హీరోలకు ప్రాంప్టింగ్ చెప్పాను సార్. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పల్లీలు అమ్ముకుంటున్నారు సార్. పల్లీలు అమ్ముకుంటున్నారు సార్. ప్రొడ్యూసర్ సినిమా చేయాలి, నాకు ఇంకో ప్రాంప్టర్ కావాలి. నువ్వు ప్రాంప్టర్ హీరో డాన్స్ చేస్తున్నావు వచ్చి, డాన్స్ చేస్తున్నావు వచ్చి. డైలాగ్ చెప్పు ఒకసారి. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆశపడిన ఆడది, బాగుపడినట్టు చరిత్రలో లేదు. ప్రొడ్యూసర్ ఏమైందయ్యా మళ్ళీ? నాకు ఇంకొకటి కావాల్సిందే. కేవ్ అక్కడ ఉన్నాడు, పిలు. రా ప్రాంప్టర్. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు మీ చరిత్రలో బాగుపడినట్లేదు. అది చెప్పేసి ఒకసారి. అతిగా ఆడది సుఖం. నేను చెప్తా, ఆయన చెప్పరా అట్లా నేను చెప్తా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మొగాడు, సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. నేను చెప్తారా? ముగ్గురు మరి తెలుగు పండిట్లు ఒకరి తర్వాత ఒకటి చెప్పండి.
సీన్ వద్దు కానీ సార్, ఇంట్రడక్షన్ ఒకటి చేద్దాం. హీరోయిజం సార్, రెడీయా? టీన్ 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 టిటిటిరిడిడిం. తా తలిత్తా గనిత్తా గనిత్తా. నువ్వు ఈ సీన్ ఎలాగో చేయలేవు, అటు జరుగు. ఏంటి ఇది? పుట్ట పావులు ఉండేదా? ఇది పుట్ట, దీని తర్వాత ఏమవుతుంది? ఏం నాకు తెలుసు, ఆ పుట్ట నాకు తెలుసు. నీకేమొచ్చే? రెడీ రెడీ యాక్షన్. నాగన్నా నాగరాజా నాగరాజా. పండుకొని పర్లు, పండుకొని పర్లు. అగులు చవితి కాదు, పుట్టుంది కదా. హీరో ఇలా వస్తావు, ఇలా వచ్చి ఇలా చేయి పెడతావు, చేయి పెట్టి ఇందులోంచి ఇలా పాముంది ఇస్తావు. దీని సీను. రెడీ రెడీ రెడీ. ఏమైంది నరసింహ? శివ గుట్టింది, శివ గుట్టింది. వీడు సీమకే ఇలా గరిస్తే పాముతో ఏం చేస్తాడు రా వీడు? నాకు నరసింహకు ఒక సాంగ్ పెట్టిస్తాడు. పాయింట్ పట్టి కూర్చుంటాలి, పాయింట్ పట్టి కూర్చుంటాలి. ఏమి వద్దు, ఒక్కటే లాస్ట్ సీన్, ఫ్లాష్ బ్యాక్ సీన్ సరిగ్గా చేసి చంపేస్తా చెప్తున్నాను. చూసి రెడీ 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 3 2 1 యాక్షన్. నరసింహ కూర్చో కింద. నీలో పౌరుషం తగ్గలేదు నరసింహ. హీరో వెళ్ళాడు, అక్కడ ఉన్న ఉయ్యాల పైనుంది, కండువు తీసేసాడు పైకి, ఆ ఉయ్యాల కింద పడింది. స్టైల్ గా ఎగిరి ఎక్కాలి. ఇగో నేను సీజీలో మేనేజ్ చేస్తా, నేను ఇలాగని ఇలా అంట, ఒక దూకు దూకి ఎగురు, ఓకేనా? యాక్షన్. ప్రొడ్యూసర్, నువ్వు ఇచ్చే బోర్డు డబ్బులకి వీడిని పెట్టి దీన్ని పెట్టి వీళ్ళని పెట్టి నేను అసలు సినిమా తీయలేను. అసలు వీణే పెట్టి సినిమా చేయదు. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. విష్ణు భగవాన్ గారు. అమ్మాయిలు ఎంకరేజ్మెంట్ చేయడం అంటే అదిరిపోయింది, సూపర్. వాళ్ళు బాగా వేసాం అనుకుంటున్నారు కానీ చాలా బాగా వేశారు. నూకరాజు రాజమౌళికి ఇది అవలీలగా చేసే క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. కొమరం అద్భుతంగా ఇది బాగుంది. శ్రీదేవి గారు. నూకరాజు గారు అండ్ టీమ్ యూజువల్ గా వచ్చి మనం ఫిల్మ్స్ అది సేమ్ సీన్స్ పెడితే కొన్ని సేమ్ రిపీట్ అవుతాయి కదా, కానీ నిజంగానే మీ స్కిట్ లా అనిపించనే లేదు. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉన్నింది. అండ్ రాజమౌళి గారు మీరైతే అద్దరు కొట్టేశారండి, సూపర్బ్ అండి. ఎంట్రీలో మీ బాడీ లాంగ్వేజ్, మీ ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న విషయాలు కూడా చాలా యూనిక్ గా చేశారు. నాకు చాలా నచ్చింది మీ పోర్షన్ అయితే. ఓవరాల్ అయితే నూకరాజు గారు సూపర్. వన్ వర్డ్ లో గర్ల్స్ ఏమంటారు స్కిట్ గురించి? And thank you so much, non-stop Nukaraju and team. Thank you guys.